అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మాకు రాగానే గేట్ దగ్గర స్వాగతం చెప్పింది కూడా పోలీసు వాళ్ళే. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి నిర్బంధంలో, ఇలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ రోజు ఇంతమంది ఇక్కడికి సమావేశానికి భయం లేకుండా రావడంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యం కనబడుతుంది. ఒక అసమర్థుల యొక్క పరిపాలన, అసంబద్ధత, అన్యాయం, అక్రమం. ఆ రోజే అంబేద్కర్ చెప్పిండు, సమర్థులైన వాళ్ళు ఓటు వేసి మీరు ఆ కుర్చీలో కూర్చోబెట్టకపోతే అసమర్థులైనటువంటి వాళ్ళు వచ్చి పరిపాలన చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది. ఒక అవగాహన లేదు, ఒక పద్ధతి లేదు, ఒక శాస్త్రీయ పద్ధతి లోపల ఒక రిక్రూట్మెంట్ ఎలా చేయాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మరి ఇవేమీ తెలియకుండా గాలిలో మాట్లాడారు. అంటే కేవలము రేపు గద్దె ఎక్కిన తర్వాత చూసుకుందాంలే అనే ఉద్దేశంతో రాగానే జాబ్ క్యాలెండర్ అన్నారు, రాగానే డిఎస్ 25,000 పోస్టులు అన్నారు. కానీ మీరు చేసింది ఏముంది? ఇప్పటికీ ఢిల్లీకి 17 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి. పాలనని గాలి వదిలేసి ఏదన్నా ముఖ్యమైనవి ఉంటే, అవసరమైన ఉంటే ఎక్కడ స్పందిస్తుండే? సోషల్ మీడియాలో స్పందిస్తున్నాడు. అంటే మనకున్నది ముఖ్యమంత్రి అసలైనటువంటి రాజ్యాంగబద్ధమైన మనం ఎన్నుకున్నాం అనుకుంటున్నాం, కానీ కాదు. ఈయన సోషల్ మీడియా ముఖ్యమంత్రి. సోషల్ మీడియాలో స్పందిస్తున్నాడు ఈయన. నీకు నిన్న ఆంధ్ర పని, నీకేం పని? నీకేం పని? ఆంధ్ర సీఎం ఇక్కడికి తీసుకో, ఆయనకేం పని? అమరావతికి అంతవరకు రాజధాని లేదు, నువ్వు అది చేసుకొని రావండి అంటే ఆంధ్ర సీఎం ఇక్కడికి ఏం తీసుకో? ఏం పని ఉంది నీకు? ఆయన వచ్చి ఇక్కడ ఏం చేయాలి? ఆయన నడుస్తావు, నవ్వుతావు, తిరుగుతావు, ప్రజాభవన్ ఎంత బాగుందో చూపించడానికి తీసుకున్నావు. కానీ నిరుద్యోగులను కలిసేయడానికి మాత్రం నీకు టైం లేదు. అసలు టైం లేదు నీకు. ఎందుకోసం మరి నువ్వు సీఎం అయ్యేది? దేనికోసమైనా? అధికార యావ కోసం పాలిటిక్స్ చేసుకుంటా. ఈ రోజు ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే, ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి నాన్-లోకల్ కుమార్ ఆంటీకి రేవంత్ రెడ్డి కూతురు మొగుడు సిఫార్సు చేస్తే మద్దతు ఇచ్చిండు. ఆ కుమార్ ఆంటీకి ఫేమస్ అయిపోయింది కుమార్ ఆంటీ. అదే ఆమె ఇప్పుడు ఏ లెవెల్ ఉంటున్నావు, ఆమె అపాయింట్మెంట్ దొరకదు. అట్లాంటి వాళ్ళకు నువ్వు సాధారిస్తావు. నిరుద్యోగులు కనిపిస్తలేదా? కాలు మోళ్ళు ఎక్కి నీకోసం తిరిగి చేసినటువంటి నిరుద్యోగులు ఈ రోజు నీకు అపాయింట్మెంట్ ఇస్తారు. అరే నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు తీసుకొని మాట్లాడాలి. లేదా ఐఏఎస్ కంపెనీ ఉండాలి, ఒక కంపెనీ వాళ్ళ ద్వారా మాట్లాడించాలి, ఒక పద్ధతి ఉండాలి. నిరుద్యోగులైనటువంటి, రాజకీయ నిరుద్యోగులైనటువంటి వ్యాపారం చేసుకునేటువంటి రియాజ్ ఎవరు? ఎందుకు వచ్చింది రియాజ్? ఓ చౌరస్తాల దుకాణం పెట్టుకొని నడుపుకునేటోడు దయాకర్ ఏడుకు వచ్చిండు. వీళ్ళకి కావాలి ఇప్పుడు చైర్మన్ పోస్ట్. కోదండరా ఏంటయ్యా నాయన? కోదండరామరెడ్డి ఏడులో మస్తు మాట్లాడినావు, ఏమేమో మాట్లాడినావు. ఇప్పుడు నీకు పోస్ట్ కావాలి, ఎమ్మెల్సీ పోస్ట్ కావాలి, గవర్నర్ దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఆ పోస్ట్ కోసం రోడ్డు మూలమైంది. గవర్నర్ కోదండరామరెడ్డి లాంటి వాళ్ళందరినీ, వీళ్ళంతా నయావంచకులు, మోసగాలు, ఆకులు మురళి అని పెద్ద పెద్ద మాటలు. ఏం మాటలు అసలు? ఇంత పొడవు, అంత పొడవు, ఇంత లేదు, అంత లేదు అన్నారు అన్నట్టు అంత మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏంటో ఇంట్లో రాత్రి ఆడపిల్లలను చూడకుండా సీక్రెట్లా అక్కడ సిటీ కాలేజ్ లో కూర్చోబెట్టిండ్రు. అని బ్యాండ్లో దొంగతున్నారు ఆడపిల్లలు, లోపిల్లలు దగ్గర దొంగతారు. ఏం లేదండి, నీ బిడ్డ ఉంటే తెలుస్తారా? నీకు ఒక్క బిడ్డే కదా, ఒకసారి పంపి నిరుద్యోగుల ర్యాలీలా, నిరుద్యోగుల ధర్నాల వాటిలో పంపి నువ్వు ఆంధ్ర తీసుకున్నావు నీ బిడ్డని. అందుకే నువ్వు ఆంధ్రాకి వస్తున్నావు, నువ్వు ఆంధ్ర సీఎం అయిపోయి నీకు ఏం చెప్పి షర్మిలను సీఎం చేస్తాను. సిగ్గుందా? నీకేమన్నా బుద్ధుందా? జ్ఞానం ఉందా? తెలివి ఉందా? రాజ్యాంగబద్ధంగా పోరుబడి కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ళు ఏ రోజు శాంతిభద్రత మీద
యథార్థం కలిగలేదు. అని ఈరోజు చిన్న చిన్న పిల్లలు ఎత్తుకుపోయి రేపులు చేస్తున్నారు. అత్యంత అవుతున్నాయి. ఇంటి నుంచి మొగలు బయటకు వెళ్తే ఇంటికి వస్తారో తెలుస్తలేదు. 100 రూపాయలు 200 300 అర్థం చేస్తున్నారు. ఎప్పుడన్నా 10 సంవత్సరాలు చూసినామా? అసలు నవ్వేపులు ఇవేపులు హైదరాబాద్ అన్నారు. ఏడుది మాయమైపోయింది. ఒకరి నుంచి ఒకటి పరిపాలన అందించాలి. కానీ నీవు నీ ఓపిడి చేసుకుంటా నామాలు పెట్టుకుంటా నాకు కోర్టులో షేర్ కావాలి, తిరుపతి దేవస్థానంలో షేర్ కావాలి, బుద్ధి ఉండాలి. ఫిజికల్ గా భౌగోళికంగా విడిపోయిన పార్లమెంట్ లా మన పరిపాలన మనం చేసుకోవాలి. ఇంకెవరో వచ్చి పెత్తనం చేస్తారంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి తెలంగాణలోనే పరిపాలన చేయాలి. ఈ గడ్డ మీద తెలంగాణలోనే పరిపాలన చేస్తాడు. ఇంకెవ్వరు పరిపాలన చేయకూడదు. ఇది మా శాసనం. ఇది నేను తెలంగాణ తెచ్చుకుంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో 1200 మంది చచ్చిపోయిందో నీరు నిధులు నియామకాల కోసము అమరజీవులు మా పిల్లలు మా బిడ్డల కోసం మీకు తెలుస్తారు. రక్తం చెందిసి తెలుస్తుంది. మీ ఇంకెవరైనా వస్తే తెలుస్తుంది. మీరు సావడం కూడా లేదు. బాధ అవుతుంది. కళ్ళలో నీళ్ళు వస్తున్న తల్లిగా నా ఆర్తనాల కేకలు వినబడుతుంటే బాధ అవుతుంది. ఎంత కష్టపడి తెచ్చుకున్నాం. ఎంతగానో శ్రీకాంతాచార్య యాదయ్య దగ్గర నుంచి శ్రీనివాస్ ఎంతమందిని కోల్పోయినాం మనం. ఇంతమందిని వెళ్ళి కనుక ఎవరు చంపిండు? ఎన్ని ముక్కలు కోసిండ్రు? మళ్ళా వాళ్ళని పిలుస్తున్నాం. మళ్ళీ ఎట్లాంటి అరాచకాలు కావాలన్నా మళ్ళీ పునర్వైభవం అంట. టీవీకి గుర్తుందని అసలు కాంగ్రెస్ పార్టీ లీడరేనా? తెలుగుదేశానికి ఏమన్నా అమ్ముడు పోయినోడుగా? లేకపోతే తెలంగాణ ఏమన్నా అమ్ముడు పోగొట్టాలి అనుకుంటున్నావా? నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడు. సమస్య ఈరోజు నిరుద్యోగుల గురించి ఉంది. ఆడపిల్లల భద్రత గురించి ఉంది. రాజ్యాంగబద్ధంగా ఈ రోజు ఎదుర్కొంటుండే విషయాల్లో అశాంతి నెలకొన్నది. నేరాలు ఘోరాలు చాలా విపరీతంగా వెళ్ళిపోయినాయి. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్న వేదిక నుంచి ఇంకొక ముఖ్యమైన విషయం, రాష్ట్రపతి పాలనకు ఎంతో దూరం లేదు తెలంగాణ అని చెప్పడానికి ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. దయచేసి మా కృష్ణన్న, ప్రవీణ్ అన్న వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలి అన్నా. తెలంగాణ చూడండి, ఇది రాహుల్ గాంధీ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో కూర్చొని నిరుద్యోగుల దగ్గరికి పోయి రోడ్డు మీద కూర్చొని నువ్వు ఛాయ్ తాగకుండా వాళ్ళతో మాట్లాడి మేము వచ్చిన తర్వాత మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి అను. కొంపదీసి ముఖ్యమంత్రిగా చేసి వస్తున్నాము. ప్రధానమంత్రిగా చేసింటే మా కృష్ణన్నకు రోజు లడాయి ఉంటుండాడు. బతికిపోయినాం. ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయనందుకు బతికిపోయినాం. ఇక్కడ కూర్చొని చూడండి, నిరుద్యోగులందరికీ ఎంత బాగా చెప్తున్నాడు. అశోక్ నగర్ లో కూర్చొని రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రిప్లై ఇవ్వాలి. ప్రతిరోజు మీరు అందరూ హ్యాష్ ట్యాగ్ ఇదే పెట్టాలి. రాహుల్ గాంధీ మా నిరుద్యోగుల అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఇచ్చినావు. మరి ఈ రోజు నాకు తెలియబడుతుంది. అంత నిరుద్యోగులు చెప్తున్నారు. మధ్యవర్తులు అంటే రియాజు, దయాకర్, తర్వాత బల్మూరు వెంకట వీళ్ళంతా. అంటే ముఖ్యమంత్రి లేడా? విద్యాశాఖ మంత్రి లేడు, న్యాయశాఖ మంత్రి లేడు, దేవాదాయ శాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు, ఎవ్వరు లేడు. వీళ్ళందరూ మొత్తం ఒక అందరినీ మొత్తం ఒక ఎక్కడెక్కడో రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. మరి ఎవరి వైపు ప్రెజెంటేషన్ చేయాలి? విద్యాశాఖ గురించి గుడ్లల్లో కోడి పిల్లలు వస్తున్నాయి. ప్రిన్సిపల్ తాగుతున్నారు. చిత్రాలు ఎప్పుడు చూడాలి. మనం తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం? కోడి పిల్లల కోసమా? ప్రిన్సిపల్ తాగి కూర్చోవడం కోసమా? అని బిఎస్సీ చేస్తే నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు అడుగుతున్నది విపరీతంగా యూపీఎస్సీలో సిలబస్ పెట్టిండ్రు, చదువుకోవడానికి మాకు తగిన సమయం కావాలి, అందుకని చెప్పేసి మేము గడువు కొడుతున్నాం అన్నారు. మీరు ఇచ్చే దానికి ఇంకొక 25 రోజులు సార్ చదువుకుంటారు. వాళ్ళు
తోడుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నాం. ఏ నిమిషమైనా ఎప్పుడైనా మీ అందరి కోసం మేము అడుగులో వేసి వస్తాం. తెలంగాణను ఒక రక్షకులుగా సైన్యంగా భవిస్తున్నాం. ఇక్కడ నుంచే అందరం కలిసి కాపాడుకుందాం. లేకపోతే దారుణమైనటువంటి ఘటనల సంఘటనల ముందు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ రక్షకులుగా ముందుకెళ్దాం. జై తెలంగాణ.